బ్రేకింగ్ న్యూస్. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరం పూర్తిగా అగ్నికి ఆహుతైపోతుంది. 4 రోజులుగా అగ్ని కీలలు నగరాన్ని చుట్టుముట్టిన ఇంకా అదుపులోకి రావడం లేదు. ఫైర్ ఫైటర్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంటలను అదుపు చేయడానికి, కానీ పూర్తిగా నగరం కాలిపోతుంది తప్ప మంటలు మాత్రం అదుపులోకి ఎక్కడా రావడం లేదు. అదే సమయంలో కొంతమంది దొంగలు కూడా కాలిపోయిన ఇళ్లలోకి దూరి అక్కడ ఉన్న విలువైన వస్తువులను ఎత్తుకు వెళ్ళడానికి దొంగతనాలకు కూడా దిగుతున్నారు. పూర్తిగా లాస్ ఏంజల్స్ నుంచి అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాలను కూడా చూడొచ్చు. లాస్ ఏంజల్స్ నగరం అందంగా ఉంటుంది. హాలీవుడ్కి కేంద్ర బిందువు లాస్ ఏంజల్స్ నగరం. ఇప్పుడు హాలీవుడ్ తారలంతా లాస్ ఏంజల్స్ని వదిలి కాలిఫోర్నియాను వదిలి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయాయి. హాలీవుడ్ స్టూడియోలు దగ్ధమైపోతూ ఉన్నాయి. దీంతో వాళ్ళంతా కాలిఫోర్నియాను వదిలి వెళ్ళిపోతున్నారు, లాస్ ఏంజల్స్ని వదిలి వెళ్ళిపోతున్నారు. దాదాపు ఇప్పటి వరకు జరిగిన నష్టం 10 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 6 చనిపోయినట్టుగా తెలుస్తోంది. 1.5 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మామూలుగా ఉన్నప్పుడు లాస్ ఏంజల్స్ నగరం ఎలా ఉంటుందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పసిఫిక్ మహాసముద్రం ఒడ్డున చాలా అందంగా ఉంటుంది. చాలా ధనవంతులు ఉన్న ఏరియా కూడా అది. ఇప్పుడు ధనవంతుల ఇళ్లన్నీ అగ్నికి ఆహుతైపోయాయి. పచ్చని చెట్లన్నీ మసిబొగ్గులుగా మారిపోయాయి. పసిఫిక్ మహాసముద్రం ఒడ్డునున్న ఈ నగరం ఇప్పుడు అగ్ని కీలల్లో ఉంది, మసిబొగ్గుగా మారిపోయింది. పైన చూడండి ఒక్కసారి, ఫైర్ యాక్సిడెంట్కి ఈ కార్ చిచ్చుకు ముందు నగరం ఏ విధంగా ఉండేది అని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఉన్న 3 బాక్సుల్లో చూడొచ్చు. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడొచ్చు. పచ్చగా ఆహ్లాదకరంగా ఉన్న ఆ నగరం ఇప్పుడు నల్లగా మసిబారిన బొగ్గుగా తయారైన పరిస్థితిని చూస్తున్నాం. ఎక్కడ చూసినా నిప్పు కణికలే కనిపిస్తున్నాయి, పొగ వాసన కనిపిస్తుంది, బొగ్గు బూడిద మాత్రమే ఆ నగరంలో కనిపిస్తుంది. అంతకుముందు మనం చూడొచ్చు సముద్రపు ఒడ్డున నగరం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇది హాలీవుడ్ తారలంతా కూడా అక్కడే ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కేవలం కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ విలువైన వస్తువులను చూడండి ఒకసారి. ఏరియల్ సర్వేలో మనం చూస్తే మొత్తం కాలిపోయిన నగరం కనిపిస్తుంది. ఒక నగరం అగ్నికీలలకు కాలిపోయింది అంటే ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చు, అతిపెద్ద అగ్ని ప్రమాదం. అక్కడ వర్షాలు పడకపోవడం అడవులన్నీ ఎండిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. కార్చిచ్చు ప్రబలిందని చెప్తున్నారు. రాత్రి సమయాల్లో చూడండి ఒక్కసారి. రాత్రి సమయంలో తగలబడిపోతున్న నగరం అది. రాత్రి సమయంలో ఎంత భయానకంగా కనిపిస్తుందో. 4 రోజుల నుంచి ఒక నగరం ఈ విధంగా కాలిపోతూ ఉంది. 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది అని అంచనా వేస్తూ ఉన్నారు. ఫైర్ ఫైటర్స్ ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎక్కడా కూడా మంటలు అదుపులోకి రావడం లేదు. భద్రతా సిబ్బంది అక్కడ ఉన్న వారందరినీ ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫైర్ ఫైటర్స్ ప్రాణాలకు తెగించి మరి కార్చిచ్చు నార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని నీళ్లు పోసినప్పటికీ కార్చిచ్చు మాత్రం ఎక్కడ అదుపులోకి రావడం లేదు. ఇళ్ళు తగలబడిపోతున్నాయి, చెట్లు తగలబడిపోతున్నాయి. ఆ నగరం ఇప్పుడు పూర్తిగా అగ్ని కీలల్లో ఉంది. 4 రోజుల నుంచి ఎక్కడ కూడా కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. ఒకవైపు కార్చిచ్చుతో జనాలు తమ ఇళ్లను వదిలి భారంగా బయటికి వెళ్ళిపోతూ ఉంటే, మరోవైపు దొంగలు అక్కడికి వస్తూ ఉన్నారు. సగం కాలిపోయి ఉన్న ఇళ్లలో లేదంటే కాలిపోయి ఉన్న ఇళ్లలో ఖరీదైన వస్తువులు ఏమన్నా దొరుకుతాయేమోనని వాటిని దోచుకు వెళ్ళడానికి అక్కడికి వస్తున్నారు. ఎందుకంటే అత్యంత ధనవంతులుండే ఏరియాల్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. నటీనటులు హాలీవుడ్ నటీనటులు అత్యంత ధనవంతులు. వాళ్ళ ఇళ్లలో విలువైన వస్తువులు దొరుకుతాయని అక్కడికి వచ్చి దొంగలు ఎత్తుకు వెళ్తున్నారు. ఇళ్ళు ఆస్తులన్నీ కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు హాలీవుడ్ నటులు తమ కెరియర్ నాశనం అయిపోయింది అని మొరబెట్టుకుంటున్నారు. తమ కెరియర్ నాశనం అయిపోయింది అని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బన్నీ మ్యూజియం కూడా ఇప్పుడు పూర్తిగా దగ్ధమైపోయింది. అసలు నామరూపం లేకుండా మారిపోయింది. ఇప్పుడు మీరు చూసేది లాస్ ఏంజల్స్ నగరం కాలిఫోర్నియా అంటే నమ్మటానికి అవకాశం లేదు. మరొకసారి చూడండి ఒకసారి. అంతకుముందు పర్యాటకులతోనూ ఆహ్లాదకరంగా అక్కడ ఉన్న స్థానికులతోనూ హాలీవుడ్ తారలతోనూ ఆహ్లాదకరంగా ఉన్న సిటీ ఇప్పుడు నిర్మానుష్యంగా శ్మశాన వాతావరణాన్ని తలపిస్తూ ఉంది. కాలిపోయిన ఇల్లు సహజంగా మనకి ఇలాంటివన్నీ సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ లో ఇలాంటి సినిమాలను తీసి నగరాలు తగలబడిపోతున్నట్టు, యుగం అంతమైపోతున్నట్టు ఇలాంటివి సినిమాల్లో మనకు కనబడతాయి. ఇప్పుడు అలాంటి రీల్ చిత్రాలన్నీ కూడా నిజంగా కాలిఫోర్నియాలో కనిపిస్తున్నాయి. అంతకు ముందు చూడండి ఒకసారి, బిఫోర్ ఆఫ్టర్. కాలిఫోర్నియాలో కార్చిచ్చు రాకముందు కాలిఫోర్నియా నగరం ఎంత అందంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కార్చిచ్చు వచ్చిన తర్వాత చూడండి ఎంత భీతావాహంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళితే కొన్ని కిలోమీటర్ల మేర మసి వాసన
వేస్తూ ఉంది. కొన్ని కిలోమీటర్ల మేర ఆకాశం దట్టమైన పొగలతో నిండిపోయి కనిపిస్తూ ఉంది. ఫైర్ ఫైటర్స్ ప్రాణాలకు తెగించి వాళ్ళు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటల్లో కాలిఫోర్నియా కాలిపోయింది. జాన్ సి రిల్లీ, యూజిన్ లెవీ, ఆంథోనీ హస్కిన్స్, ఆడమ్ బ్రాండీ అండ్ లైటన్ మిసర్, పారిస్ హిల్టన్, జెఫ్ బ్రిడెన్, క్యాండీ సెల్లింగ్, అన్నా ప్యారిస్ నివాసాలు కాలిపోయాయి. లాస్ ఏంజల్స్ మంటల్లో చిక్కుకున్న సమయంలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి అక్కడే ఉన్నారు. త్రిట్లో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను అని చెప్తున్నారు. మంటలు చాలా భయానకంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లాస్ ఏంజల్స్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 4 రోజులుగా అసలు మంటలు అదుపులోకి రావడం లేదు. ఒకసారి మీరు లాస్ ఏంజల్స్ నగరాన్ని చూడండి, ఒకసారి మొదటి బాక్స్ లో చూడండి. దట్టమైన పొగ ఆకాశంలో కనిపిస్తుంది. అదేదో ఒక మేఘంలా కనిపిస్తుంది, కానీ అది లాస్ ఏంజల్స్ మహానగరాన్ని కాల్చేసిన తర్వాత ఆ పొగ ఆకాశంలో కనిపిస్తుంది. లాస్ ఏంజల్స్ గత చిత్రాలను చూసి ఇప్పుడు లాస్ ఏంజల్స్ చిత్రాన్ని చూస్తే ఇదా లాస్ ఏంజల్స్ నగరం అని అనిపిస్తూ ఉంటుంది. పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మంటలు ఎప్పటికీ అదుపులోకి వస్తాయో ఇంకా అంచనా వేయలేమని చెప్తున్నారు. కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ పూర్తిగా కాలిపోయి మసిబొగ్గులాగా మారిపోవడంతో ఇంకా ఇప్పటికే వేలాది ఇళ్లు తగలబడిపోయాయి. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేలాది ఎకరాల్లో కార్చిచ్చు విస్తరించి ఉంది. కానీ ఎప్పటికీ ఈ మంటలు అదుపులోకి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది అని అధికారులు చెప్తున్నారు. Hey guys, so I'm in LA and the wildfires are crazy. I've never seen anything like this. This is insane. We just got an evacuation order like 5 minutes ago. So I quickly packed all my stuff and I'm evacuating out of here, out of this area. And I'm gonna go near the airport and chill there because I have a flight today and I really hope I could catch it. And I hope it doesn't get canceled because this shit is scary. I never experienced this before, so I'm gonna keep you guys updated. Hopefully I can get out in time. And yeah, man, I really hope people are safe. Like, this is insane. I've never seen anything before like this. Like, just uncontrollable fires. Oh, wow, that's crazy, guys. That's the fires in LA right now. That's so crazy. Oh my God. Is it done? Like, did they put it out? Oh no. 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 It's huge. Wow, 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 wow. That's insane. That's bad. Are we driving into it? No. Wow. They're far away. Could be close everything. I have picture of my friends and maybe most in this area. So crazy. Everywhere actually. The wind. Yeah. Good morning. Thank you for all your well wishes. I'm in a hotel. I don't have a home anymore. My house is gone. It's literally gone. I've been crying all night. Thank God everybody is safe. I don't know what to say. I don't know how to compartmentalize this. I don't know what to do. All my stuff, all the last 5 years of my life. So the only thing I can do is go to work, and I'm gonna go to work today, like I go to work every day. And I'm gonna rebuild it, I think. I don't know how. Good morning. Thank you for all your well wishes. I'm in a hotel. I don't have a home anymore. My house is gone. It's literally gone. I've been crying all night. Thank God everybody is safe. I don't know what to say. I don't know how to compartmentalize this. I don't know what to do. All my stuff, all the last 5 years of my life. So the only thing I can do is go to work, and I'm gonna go to work. Hi.
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.